గ్యారెంటీలు, గాడిద గుడ్లు, రాజీనామాల సవాళ్లు. తెలంగాణ ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇది. నేతలంతా ఎవరికి వాళ్లే ప్రత్యర్థులపై పంచులు, సెటైర్లు వేస్తూ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఎక్కువ ఎంపీ సీట్లలో గెలిపించడమే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే హామీల అమలుపై ఫోకస్ చేశామని, ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేశామన్నారు. 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు ఢిల్లీకి పన్నులు కడితే గాడిద గుడ్డిచ్చారని, బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా అని ట్వీట్ చేశారు. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. కానీ మన ఆదిలాబాద్కు చేసిందేమీ లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసి మాట ఇచ్చిన పార్టీ, మాట తప్పని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడ్డది. తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదని విమర్శించింది బీజేపీ. హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ గాడిద గుడ్డు చూపిస్తున్నారని కిషన్ రెడ్డి కమెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తా లేక గాడిద గుడ్డ అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్ వేశారు. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు మరి ఈరోజు ఇచ్చాడు. నాకు ఈరోజు చూస్తే అర్థమవుతున్నది, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కూడా మార్చుకున్నట్టుంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, రైతులకు రుణమాఫీ అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరోసారి క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ విషయంలో వెనక్కి తగ్గబోనన్నారు. అయితే తన సవాల్ని రేవంత్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసి రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం. మొత్తానికి ఎన్నికల వేళ 6 గ్యారెంటీలు, గాడిద గుడ్లు, రాజీనామా సవాళ్లపై చర్చ జోరుగా సాగుతోంది.